ఓం నమో వెంకటేశాయ. ఋషిమూర్తి ప్రాదుర్భావ సుషిమధ్య ఆవిర్భావ. గోవింద గోవింద. నారాయణాయ మునయే నరతోషకాయ నారాఖ్యతత్వసుమతే పరిపోషకాయ నారభ్రమాళి పరమూలతనుంకషాయ నారీ సమూహజతు సంగభిదే నమోస్తు అని భూతభౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్ముని మాయా సంఘాన్ని భేదించవలసిందిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరమం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. స్వామితా భావితానాయ స్వామి పుష్కరిణీజుషే స్వామినే జగతాం కుర్వే శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాత్రితనయాబ్జపదాభియుక్తాః మిత్రాప్తవాక్యనివహామృతభూరిసిక్తాః వ్యాసప్రసూతశుకగీతరవేషు సక్తాః నాగేషు భేచరత భాగవతేతి రక్తాః. శ్రీ గురుభ్యో నమః. మైత్రేయ మహర్షి గారు ధర్ముడికి మూర్తి అనేటువంటి సర్వగుణోత్పత్తికి నర నారాయణులు ఇద్దరు పుత్రులుగా పుట్టారు అనే విషయాన్ని చెప్పారు. ఆ నరనారాయణులు జన్మించినటువంటి వేళలో బ్రహ్మాది దేవతలు వచ్చి వాళ్ళను స్తుతి చేస్తున్నారు అని కూడా చెప్పారు. ఆ స్తుతిని యోమాయయా విరచితం నిజయాత్మనీదం ఖే రూపభేదమివ తత్ ప్రతిచక్షణాయ ఏతేన ధర్మసదనే ఋషిమూర్తినాద్య ప్రాదుశ్చకార పురుషాయ నమః పరస్మై అనే శ్లోకంలోనూ పై శ్లోకంలోనూ మహర్షి గారు చూపించారు. ఈ శ్లోకంలో బ్రహ్మగారు నరనారాయణ రూపంలో వచ్చినటువంటి పరమాత్మను స్తుతి చేస్తున్నారు. పురుషాయ నమః పరస్మై అని ఆయనకు నమస్కారం కూడా చేస్తున్నారు. ఆయన ఆ పరమాత్మ యో మాయయా విరచితం నిజయా ఆత్మనీదం ఖే రూపభేదమివ తత్ ప్రతిచక్షణాయ అనే తీరులో ఉంటాడు అనే విషయాన్ని చెప్తున్నారు. ఆ పరమాత్మ ఖే రూపభేదమివ ప్రతిచక్షణాయ భవతి అని బ్రహ్మగారు సాధారణంగా చెప్పదలుచుకుంది.
ఖే ఆకాశంలో రూపభేదమివ, ఎన్నెన్నో రూపాలు కనిపిస్తాయి. ఆకాశంలో ఉండేటువంటి మబ్బులు రకరకాల ఆకారాల్లో ఉండేసరికి ఆ రకరకాల ఆకారాల్లో ఉండే మబ్బుల్ని చూసినటువంటి పిల్లలు అదొక పెద్ద నగరంగా ఉందని, ఆ నగరంలో కొన్ని ప్యాలెస్లు ఉన్నాయని, రాజు రాణి ఇటు అటు తిరుగుతూ ఉన్నారని, ఈ రకంగా కదులుతోందని, ఆ రకంగా జరుగుతోందని రకరకాల కల్పనలను చేస్తారు. ఆటలాడుకోవటానికి లేదా కనిపిస్తున్న దాన్ని ప్రదర్శించుకోవటానికి రకరకాలుగా మాటలు మాట్లాడుకుంటారు. అది ఖే రూపభేదం, ఆకాశంలో ఉండేటువంటి రూపభేదం. ఆ రూపభేదం లాంటిదే ఆత్మని, పరమాత్మ యొక్క స్వరూపంలో మాయా నిర్మితమైనటువంటి ఈ ప్రపంచం. మాయతో నిర్మించినటువంటి ఈ ప్రపంచం ఆత్మస్వరూపంలో ఆకాశంలో ఉండేటువంటి గంధర్వ నగరంలాగా ఉంటూ ఉంటుంది. దాన్ని ప్రతిచక్షణాయ పరమాత్మ తన యొక్క జ్ఞానస్వరూపంతో ప్రకాశింపజేస్తాడు, తన యొక్క జ్ఞానశక్తితో దాన్ని కనిపించేలా చేస్తాడు అనే విషయాన్ని చెప్తున్నారు. ఖే రూపభేదమివ తత్ ప్రతిచక్షణాయ. ఒకవేళ ఆకాశంలో ఉండేటువంటి ఆ గంధర్వ నగరం వాస్తవంగా కనిపించే గంధర్వ నగరం కాదు, అవి మబ్బులు కదులుతూ ఉన్నప్పుడు వచ్చేటువంటి ఆకారాలను చూసినటువంటి భ్రమలు మాత్రమే అని పెద్దవాళ్ళు ఎవరైనా పిల్లలకి చెప్పగలిగితే, చెబితే, వాళ్ళకి అర్థమైతే వాళ్ళు ఇది గంధర్వ నగరం, ఇక్కడ మిగతా ఏమీ లేదు, గంధర్వ నగరం కానీ మరొకటి కానీ ఏమీ లేదు, ఉన్నది ఆకాశం మబ్బు లాంటివి మాత్రమే అని అర్థం చేసుకుంటారు కదా. అలాగే తత్ ప్రతిచక్షణాయ, తన మాయతో తనలోనే పుట్టినటువంటి ఈ ప్రపంచాన్ని ఆ పరమాత్మ నేహ నానాస్తి కించన మృత్యోస్సమృత్యుమాప్నోతి య ఇహ నానేవ పశ్యతి అని నిరాకరణ కూడా చేస్తున్నాడు. నిరాకరణ చేయటానికి తానే దిగి వస్తున్నాడు, అది కనిపించేట్టు చేయటానికి తన విజ్ఞాన శక్తిని వాడుతున్నాడు. ఈ ప్రపంచం అనేది విడిగా ఏమీ లేదు, ప్రపంచానికి ఉనికి అనేదే లేదు, ఉన్నది కేవలం పరమాత్మతత్వం మాత్రమే అని చెప్పటానికే ఆ పరమాత్మ రకరకాల సందర్భాల్లో దిగి వస్తున్నాడు. ఆ దిగి రావటాలలో ఒక దిగి రావటం, ఒక అవతారం అనేది ఇది అని బ్రహ్మగారు ఒక రకంగా చెప్పదలిచారు. అందుకని ఖే రూపమివ రూపభేదమివ తత్ ప్రతిచక్షణాయ అనే వాక్యాన్ని వాడారు. ఖే రూపభేదమివ అనే దానికి ఇంకొక అర్థం కూడా చెప్పుకోవచ్చు. ఆకాశంలో సూర్యుడి కిరణాలు, చంద్రుడి కిరణాలు రకరకాలుగా పడుతూ ఉంటాయి. సూర్యుడు ఉన్నప్పుడు సూర్యుడి కిరణాలు, చంద్రుడు ఉన్నప్పుడు చంద్రుడి కిరణాలు పడుతూ ఉంటాయి. ఆ సూర్యుడి కిరణాలు కానీ చంద్రుడి కిరణాలు కానీ ఆకాశం నుంచి లేదా ఆకాశం గుండా మనను చేరినటువంటి కిరణాలు మన వేళ్ళు, మన చేతులు, కాళ్ళు అడ్డం పడితే రకరకాల కొత్త కొత్త రూపాలను సంతరించుకుంటాయి. ఆ ఆకాశం నుంచి పడేటువంటి చంద్రుడి వెన్నెలలో గనక అడ్డంగా ఏమైనా వేళ్ళు పెడితే ఆ వేళ్ల ద్వారా వెలుగుకి ఒక ఆకారం అనేది ఏర్పడుతోంది. ఎక్కడ ఏర్పడుతోంది? ఎక్కడైతే ఈ రూపం బయలుదేరిందో అదే ఆకాశంలో ఏర్పడుతోంది. ఖే రూపభేదమివ. ఆ రూపభేదం అనేదాన్ని ఆ వెలుగు, ఏ వెలుగునైతే వేరువేరుగా పిల్లలు ఆడుకునేవాళ్ళు కానీ చేతులు అడ్డం పెట్టేవాళ్ళు కానీ చూస్తున్నారో ఆ వెలుగే నియంత్రిస్తోంది, ఆ వెలుగే తెలియజేస్తోంది. ఖే రూపభేదమివ తత్ ప్రతిచక్షణాయ. అదేవిధంగా తన మాయతో నిర్మించబడినటువంటి, తన మాయతో పుట్టినటువంటి ఈ ప్రపంచాన్ని కూడా ఆ పరమాత్మ తన జ్ఞానస్వరూపంతో తెలియచేస్తున్నాడు అనే అర్థంలోనూ బ్రహ్మగారు ఖే రూపభేదమివ తత్ ప్రతిచక్షణాయ అనేటువంటి పదాన్ని లేదా పదజాలాన్ని వాడుతున్నారు అని చెప్పుకోవచ్చు. ఇంకా కూడా ఖే రూపభేదమివ తత్ ప్రతిచక్షణాయ అనేదానికి ఆకాశానికి వాస్తవానికి ఏ రంగు లేదు, కానీ పిల్లలు దాన్ని చూసి ఇది నల్లగా ఉంది లేదా నీలంగా ఉంది, బ్లూ కలర్లో ఉంది, స్కై బ్లూ అని రంగులు అద్దుకుంటూ ఉంటారు. పిల్లలే కాదు, చూసే వాళ్ళందరూ కూడా అద్దుకుంటూ ఉంటారు.
కానీ ఆకాశం యొక్క తత్వం తెలిసిన వాళ్ళు, ఆకాశం యొక్క స్వభావం తెలిసిన వాళ్ళు ఇందులో రంగు లేదు అని నిర్ణయించి చెప్తారు. అలాగే ఆకాశానికి భేదం అనేది లేనే లేదు. కానీ అదే ఆకాశానికి చుట్టూ గోడలు కడితే గనక భేదం అనేది ఏర్పడవచ్చు. ఈ ఖాళీ వేరు, గోడకు అవతల ఉండేటువంటి ఖాళీ వేరు. శాస్త్రీయ పరిభాషలో చెప్పుకోవాలి అంటే ఘటాకాశం వేరు, మఠాకాశం వేరు అనేటువంటి భేదాలు ఏర్పడతాయి. ఆకాశంలో లేని రూపం కనిపిస్తోంది, ఆకాశంలో లేని భేదం కనిపిస్తోంది. ఖే రూప భేదం ఇవ. ఈ రెండిటిని ఆకాశమే నియంత్రిస్తోంది, ఆకాశమే తెలియచేస్తోంది. ఆకాశం అనేది లేకపోతే అందులో రూపము కనిపించడానికి వీల్లేదు, ఆకాశం లేకపోతే అందులో భేద వ్యవహారానికి ప్రసక్తి లేదు. అదేవిధంగా పరమాత్మలో రూపం లాంటి ఈ ప్రపంచం ఏర్పడింది. పరమాత్మలోనే ఎన్నెన్నో భేదాలు ఏర్పడినాయి. భూతాలు, భౌతికాలు, ఇవి అవి అని రకరకాల భేదాలు ఏర్పడినాయి. ఆ ఏర్పడినటువంటి భేదాలన్నిటినీ కూడా పరమాత్మే ప్రకాశింపజేస్తున్నాడు అనే అర్థంలో కూడా బ్రహ్మగారు ఖే రూప భేదమివ తత్ ప్రతిచక్షణాయ అనే వాక్యాన్ని వాడుతున్నారు. ఖే రూపభేదమివ తత్ ప్రతిచక్షణాయ అనేది సామాన్యమైన విషయం కాదు. ఎన్నిసార్లు మనం లాక్కుంటున్నాం, పీక్కుంటున్నాం అని అనుకోవటానికి వీల్లేదు. ఒక్కొక్క అర్థంలో ఉండేటువంటి ఈ వాక్యాన్ని నిర్ణయించటానికి ఒక్కొక్క బ్రహ్మసూత్రమే, ఒకటేంటి ఇంకా ఎక్కువ బ్రహ్మసూత్రాలే ఉన్నాయి అని కూడా చూసుకోవచ్చు. ఖే రూపభేదమివ తత్ ప్రతిచక్షణాయ అన్నదానికి గంధర్వనగరం అనే దాన్ని తీసుకుంటే దానికి ఆత్మని చైవం విచిత్రాశ్చహి లాంటి కొన్ని సూత్రాలు ఉపపాదనకు వీలుగా ఉన్నాయి. ఆ సూత్రాలు ఈ గంధర్వనగరం లాంటి సృష్టిని, ఆత్మస్వరూపంలో కలిగినటువంటి ఈ సృష్టిని, దీన్ని అర్థం చేసుకునేటువంటి విధానాన్ని వర్ణించి చూపిస్తున్నాయి. అలాగే మనం చెప్పుకున్నటువంటి ఖే రూపభేదమివ అన్నదానికి ఆకాశంలో రకరకాల వెలుగులు, ఆ వెలుగుల యొక్క రూపాంతరాలు, వాటిని నిర్ణయించే విధానాలు అనే అర్థంలోనైతే చాలానే సూత్రాలున్నాయి. ప్రకాశాదివన్ నైవం పరహ అనేటువంటి సూత్రం, ప్రకాశవచ్చ అవైర్థ్యం అనేటువంటి సూత్రం, ప్రకాశవచ్చ అవైశేష్యం ప్రకాశశ్చ కర్మణ్యభ్యాసాత్ అనేటువంటి సూత్రం, ఇలాంటి సూత్రాలు ఎన్నెన్నో ఈ వెలుగు యొక్క మార్పులు, ఆ మార్పులతో వెలుగుకి సంబంధం లేకపోవటం అనేటువంటి విషయాన్ని ఖే రూపభేదమివ తత్ ప్రతిచక్షణాయ అనేటువంటి అంశాన్ని బోధిస్తూ ఉన్నాయి. యథా ప్రకాశ సౌరశ్చాంద్రమసో వా వియద్వ్యాప్యావతిష్టమానః అంగుళ్యాద్యుపాధి సంయోగాత్ తేష్వృజు వక్రాదిభావం ప్రతిపద్యమానేషు తద్భావమివ ప్రతిపద్యతే ఏవం ఏకః అజః ఆత్మ అని ఆ సూత్రాలన్నీ ముక్త కంఠంతో ఉద్ఘోషిస్తున్నాయి. అలాగే మనం చెప్పుకున్నటువంటి ఆకాశంలో ఉండేటువంటి భేదాలు, ఆ భేదాల యొక్క విశేషాలు, రూపాలు, ఇవన్నీ అనేటువంటి అర్థంలో ఖే రూపభేదమివ తత్ ప్రతిచక్షణాయ అనేటువంటి వాక్యానికి స్థాన విశేషాత్ ప్రకాశాదివత్ అనేటువంటి సూత్రం ప్రమాణంగా ఉంది. ఒక్కొక్క స్థానంలో, ఒక్కొక్క ఉపాధిలో, ఒక్కొక్క చోట ప్రకాశాది, ఈ ప్రకాశము అలాగే ఆకాశము ఇవన్నీ కూడా వేరుగా కనిపిస్తూ ఉంటాయి. కానీ వాస్తవానికి ఇవి వేరు కావు అనే విషయాన్ని ఆ సూత్రం బోధిస్తోంది. ఈ సూత్రాలన్నిటికీ మూలంగా ఉండేటువంటి ఉపనిషద్వాక్యాలు కోకొల్లలుగా ఉండనే ఉన్నాయి. ఆ ఉపనిషద్వాక్యాల సారం, ఈ సూత్రాల యొక్క సారం, తాను తెలుసుకున్నటువంటి పరమాత్మతత్వం యొక్క సారం అన్నిటినీ రంగరించి బ్రహ్మగారు అలాగే మిగతా దేవతలు అందరూ కూడా ఖే రూపభేదమివ తత్ ప్రతిచక్షణాయ అనేటువంటి ప్రయోగం చేస్తున్నారు. సామాన్యమైన ప్రయోగం కాదు, సామాన్యమైన విషయం కాదు. పరమాత్మతత్వాన్ని మనకు ఆవిష్కరించేటువంటి ప్రయోగం. ఆ ప్రయోగంతో పరమాత్మను స్తుతి చేసి, ఇలాంటి పరమాత్మను అందుకోవాలి అంటే మాయతో ప్రపంచాన్ని నిర్మించి, ఆ నిర్మించిన ప్రపంచాన్ని ప్రకాశింపజేస్తూ కావలసినటువంటి వారికి సరి అయిన సమయంలో ఉపదేశం ద్వారా ఈ ప్రపంచ భ్రమలను పోగొట్టడం అనేటువంటి రీతిలో
పరమాత్మను తెలుసుకోవటానికి లేదా పరమాత్మను అందుకోవటానికి ఏతేన ధర్మసదనే ఋషిమూర్తినాద్య ప్రాదుశ్చకార పురుషాయ నమః పరస్మై అనేటువంటి తీరు ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు. ధర్మసదనంలో ఋషి నరనారాయణ ఋషుల రూపంలో ఆయన ఆవిర్భవించాడు. కానీ ధర్మాత్ములుగా ఉంటూ ఆ పరమాత్మను అందుకోవటానికి కనుక ప్రయత్నం చేసుకున్నట్లయితే, ధర్మం ద్వారా ధర్మంతో మొదలుపెట్టి ప్రయత్నం చేసుకున్నట్లయితే ఈ తీరులో ఆ పరమాత్మ అందుతాడు అనేటువంటి సందేశాన్ని కూడా ఉంచారు. ఉంచి యో మాయయా విరచితం నిజయాత్మనీదం ఖే రూపభేదమివ తత్ ప్రతిచక్షణాయ ఏతేన ధర్మసదనే ఋషిమూర్తినాద్య ప్రాదుశ్చకార పురుషాయ నమః పరస్మై అని అంటున్నారు. దీన్నే మరింత విస్తృతంగా చెప్పటం కోసం యోయం సోయం స్థితి వ్యతికరోపశమాయ సృష్టాన్ సత్వేన న సురగణాన్ అనుమేయతత్వ దృశ్యాదభ్ర కరుణేన విలోకనేన యశ్రీనికేతమమలం క్షిపతారవిందం అనే స్తుతివాక్యాన్ని కూడా వాడుతున్నారు. ఆయన ఈ మాయతో ఈ ప్రపంచాన్ని సృష్టి చేశాడు కదా. సృష్టి చేసినటువంటి ఈ ప్రపంచాన్ని నిలబెట్టడం కోసం, ఆ స్థితికి లేదా నిలబెట్టడం అనేటువంటి పనికి ఉండేటువంటి అడ్డంకుల్ని తొలగించటం కోసం స్థితి వ్యతికర ఉపశమాయ, స్థితి తాలూకు విరోధాలు అడ్డంకులు వీటన్నిటినీ పోగొట్టడం కోసం ఉపశమాయ సత్వేన తన యొక్క సత్వగుణంతో సురగణాన్ సృష్టాన్ దేవతలు మొదలైనటువంటి మమ్మల్ని అందరినీ సృష్టి చేసి పెట్టాడు. దేవతాగణాలన్నిటినీ కూడా ఆయా బాధ్యతలలో ఉంచి ఈ విశ్వం తాలూకు సృష్టికి ఆజ్ఞాపించి ఉన్నాడు. ఈ విశ్వం తాలూకు స్థితికి ఆజ్ఞ చేసి ఉన్నాడు. అటువంటి వాడు మమ్మల్ని కరుణతో చూడాలి. కరుణతో ఎందుకు చూడాలి అంటే, మేము చేయవలసినటువంటి పనిని మేము సవ్యంగా నిర్వర్తించటం కోసం చూడాలి. దృశ్యాత్ అదభ్ర కరుణేన విలోకనేన, దయతో చూడాలి. నిర్మలమైనటువంటి తన చూపుతో మమ్మల్ని ఒకసారి చూడాలి. చూస్తే మాకు బలం వస్తుంది. బలం వస్తే మా పని మేము చేసుకుంటాం. అందమైన కళ్ళు ఆయనవి. యశ్రీనికేతం అమలం క్షిపతారవిందం. ఆయన కళ్ళ ముందు చాలా అందంగా ఉండేటువంటి నిర్మలంగా ఉన్న తామర పువ్వు కూడా ఎందుకు పనికిరాదు, దాన్ని కూడా ఆయన తోసేస్తాడు. అలాంటి అందమైన తామర పువ్వుల్లాంటి విచ్చుకున్న నవ్వుతున్నటువంటి కళ్ళతో మమ్మల్ని ఒకసారి చూడాలి. ఆయన కళ్ళతో చూడాలి, మమ్మల్ని కళ్ళతో చూసేటట్లు కూడా చేయాలి. ఎందుకంటే ఆయన అనుమేయతత్వ, కేవలం కళ్ళతో చూస్తే కనిపించేటువంటి రూపంలో ఉన్నవాడు కాదు. కళ్ళతో చూస్తే కనిపించే రూపంలో ఉన్నట్లుగా ఇప్పుడు కనిపిస్తున్నాం. ఆయన యొక్క తత్వం అది కాదు. ఆయన యొక్క తత్వం శాస్త్రాచార్యోపచేషం అనుమేయ తత్వం. శాస్త్రవాక్యాలతో ఉపనిషద్వాక్యాలతో, ఆ ఉపనిషద్వాక్యాలను గురువులు ఉపదేశిస్తే ఆ ఉపదేశాలతో తెలుసుకోవలసినటువంటి తత్వం అనుమేయతత్వ. ఎలాంటి అనుమేయతత్వం అంటే, ఖే రూపభేదమివ తత్ ప్రతిచక్షణాయ అన్నప్పుడు చెప్పుకున్నటువంటి వాక్యాలతో అనుమేయతత్వం. ఇంకా కూడా ఆ పరమాత్మ యొక్క శుద్ధ స్వరూపాన్ని ప్రతిపాదన చేసేటువంటి ఉపనిషద్వాక్యాలతో, తంత్వౌపనిషదం పురుషం పృచ్ఛామి అన్న తీరులో ఉపనిషద్వాక్యాలలో మాత్రమే తెలిసేటువంటి తత్వం ఆ తత్వం. ఇలాంటి తత్వరూపంలో ఉండేటువంటి వాడు మా కళ్ళు తెరిపించటానికి, మా మనోనేత్రాలను తెరిపించటానికి మమ్మల్ని కరుణతో ఒక్కసారి చూడాలి అని దేవతలందరూ, బ్రహ్మాది దేవతలు, బ్రహ్మగారు స్తుతి చేశారు అని మహర్షి గారు సోయం స్థితి వ్యతికరోపశమాయ సృష్టాన్ సత్వేన న సురగణాన్ అనుమేయతత్వ దృశ్యాదభ్ర కరుణేన విలోకనేన యశ్రీనికేతమమలం క్షిపతారవిందం అనే ఈ శ్లోకంలోనూ గత శ్లోకంలోనూ చక్కగా చెప్పారు. పుట్టినవాడు పరమాత్మే అయితే, ఆ పరమాత్మ మనసులో ఉండేటువంటి మాయను పోగొట్టేవాడే అయితే ఆయన్ని ఎలా స్తుతి చేయాలో అలా స్తుతి చేశారు. మాయను పోగొట్టమని ప్రార్థన చేశారు. చేసిన తర్వాత ఏవం సురగణైస్తాత భగవంతావభిష్టుతౌ లబ్ధావలోకైర్యయతు
అర్చితౌ గంధమాదనం అని పైన జరిగినటువంటి వృత్తాంతాన్ని విదురుడికి మైత్రేయ మహర్షి గారు చెప్తున్నారు. ఏవం సురగణైస్తాత భగవంతావభిష్టుతౌ, దేవతలందరూ కలిసి కట్టకట్టుకుని ఈ నారాయణుల్ని ఇద్దరినీ ఏకరూపంగా స్తుతి చేసుకున్నారు కదా. భగవంతౌ అభిష్టుతౌ, ఇద్దరున్నారు కానీ పురుషాయ నమః పరస్మై అని ఏకవచనంలో స్తుతి చేసుకున్నారు దేవతలు అనేది జరిగింది కదా. జరిగిన తర్వాత లబ్ధావలోకై, ఆ నరనారాయణ రూపంలో ఉండేటువంటి పరమాత్మ ఈ దేవతలందరినీ వాళ్ళు కోరినట్లుగా చల్లని చూపులతో ఒకసారి చూశాడు. లేదా నరనారాయణులు ఇద్దరూ కూడా దేవతలందరినీ చల్లగా చూశారు. చూసేసరికి వాళ్ళందరూ సంతోషపడి తమ తమ స్థానానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత యయతు అర్చితౌ గంధమాదనం, వచ్చిన దేవతలతో పూజలు అందుకున్నారు, అక్కడ ఉన్నవాళ్లతోనూ పూజలు అందుకున్నారు. పూజలు అందుకుని ఈ నరనారాయణులు ఇద్దరూ కూడా గంధమాదన పర్వతానికి వెళ్ళిపోయారు. ఏవం సురగణైస్తాత భగవంతావభిష్టుతౌ లబ్ధావలోకైర్యయతు అర్చితౌ గంధమాదనం అని మహర్షి గారు చెప్తున్నారు. నరనారాయణుల గురించి చాలా చెప్పాలి కానీ తావిమౌ వై భగవత హరేరంశా విహాగతౌ భారవ్యయాయ చ భువః కృష్ణౌ యదు కురూద్వహౌ అని ఒక్క విషయాన్ని మాత్రం ప్రత్యేకించి ప్రస్తావన చేసుకుందాము అని మహర్షి గారు అంటున్నారు. తావిమౌ, ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ నరనారాయణులిద్దరూ భగవత హరేరంశౌ, ఆ పరమాత్మ యొక్క శ్రీహరి యొక్క అంశలు ఇద్దరు, ఒకే పరమాత్మ యొక్క రెండు అంశలు. మళ్ళీ వీళ్ళిద్దరి యొక్క అంశల కింద లేదా వీళ్ళిద్దరే ఇహ ఆగతౌ, మళ్ళీ తిరిగి జన్మించారు. ఆ నరనారాయణులిద్దరూ అక్కడే అలాగే ఉండంగానే నరనారాయణ రూపంలో ఆ పరమాత్మ అక్కడే గంధమాదన పర్వతం మీదనే కొలువై ఉండగానే ఇహ ఆగతౌ, ఎలా వచ్చారు అంటే కృష్ణౌ, కృష్ణుడు అనేటువంటి పేర్లతో ఇద్దరుగా మళ్ళీ పుట్టుకొచ్చారు. ఎవరు వాళ్ళు? యదు కురుద్వహౌ, యాదవ వంశంలో పుట్టినటువంటి కృష్ణుడు అనేటువంటి రూపంలో, కురువంశంలో పాండవుడిగా పుట్టినటువంటి అర్జునుడు అనేటువంటి రూపంలో. యాదవ వంశంలో పుట్టిన ఆయనకి కృష్ణుడు అనే పేరుంది, అర్జునుడికి కూడా కృష్ణుడు అనే పేరుంది. ప్రసిద్ధి కొంచెం తక్కువ, కృష్ణుడికి మాత్రం ప్రసిద్ధి కృష్ణుడు అనే పేరుతో ఎక్కువ. ఆ ఇద్దరూ కృష్ణుడు అనే పేర్లతోనే వేరువేరు వంశాలలో వేరువేరుగా జన్మించారు. కృష్ణౌ యదు కురూద్వహౌ. ఎందుకని ప్రత్యేకించి జన్మించవలసి వచ్చింది అంటే భారవ్యయాయ చ భువః, ఈ భూమి తాలూకు భారాన్ని తగ్గించటానికి కూడా పుట్టవలసి వచ్చింది. భారవ్యయాయ చ భువః, భూమి తాలూకు భారాన్ని తగ్గించడానికి కూడా పుట్టవలసి వచ్చింది. అదేవిధంగా తమ అవతారానికి ప్రధాన ఉద్దేశ్యమైనటువంటి తత్వజ్ఞానాన్ని ప్రచారం చేయటం కోసం కూడా వాళ్ళు అవతరించవలసి వచ్చింది అని మహర్షి గారు తావిమౌ వై భగవత హరేరంశా విహాగతౌ భారవ్యయాయ చ భువః కృష్ణౌ యదు కురూద్వహౌ అనే ఈ శ్లోకంలో చెప్తున్నారు. తర్వాత ఇప్పటికీ ధర్ముడు, ఆయన తాలూకు 13 భార్యలు, వాళ్ళ సంతానము, వాళ్ళ సంతానంలో ప్రధానమైనటువంటి నరనారాయణులు, వీళ్ళ ప్రస్తావన ముగించేసుకుందాం. ముగించుకుని ఆ దక్ష ప్రజాపతి గారికి పుట్టినటువంటి మరొక ఆడపిల్ల గురించి, ఆ ఆడపిల్లకి కలిగినటువంటి సంతానాన్ని గురించి ప్రస్తావన చేసుకుందాం అని చెప్తున్నారు. స్వాహాభిమానినశ్చాగ్నేః ఆత్మజాం స్త్రీ నజీజనత్ పావకం పవమానంచ శుచించ హుతభోజనం అనే శ్లోకంలో స్వాహ అనేటువంటి అమ్మాయిని, దక్ష ప్రజాపతి గారి అమ్మాయిని అగ్నికిచ్చి పెళ్లి చేశారు కదా. అగ్నికిచ్చి పెళ్లి చేసినటువంటి ఆ స్వాహ 3 పిల్లల్ని కన్నది. స్వాహ అగ్నేః ఆత్మజాన్ 3 అజీజనత్, అగ్నికి స్వాహ అనే ఆవిడికి 3 మగపిల్లలు పుట్టారు. విశేషం ఏంటంటే పుట్టిన వాళ్ళు కూడా అగ్నులే అయ్యారు. స్వాహ అభిమానినః, అగ్నేరభిమానినః.
అగ్ని అభిమాని దేవతలైనటువంటి ముగ్గురు అగ్నులు మళ్ళీ పిల్లలుగా పుట్టారు. స్వాహ అనే ఆవిడ పతి అగ్నే అయ్యాడు. ఆవిడికి పుట్టినటువంటి ముగ్గురు పిల్లలు అగ్నులే అయ్యారు. కాకపోతే పుట్టిన పిల్లలకి మాత్రం అగ్ని అనే పదంతో పాటు ఇంకొక పదం కూడా చేరింది. పావకం పవమానంచ శుచించ హుతభోజనం. ఒక ఆయనేమో అగ్ని పావక, ఇంకొక ఆయనేమో అగ్ని పవమాన, ఇంకొక ఆయన అగ్ని శుచి అని ముగ్గురు పిల్లలు. ముగ్గురికి అగ్ని అనే పేరుంది, దాంతోపాటు వేరువేరుగా పావక పవమాన శుచి అనేటువంటి పేరుంది. ముగ్గురు కూడా హుత భోజన అంటే ఎవరైనా అగ్నిలో మంత్రపూర్వకంగా విహితమైనటువంటి ద్రవ్యాన్ని గనక సమర్పిస్తే ఆ సమర్పించినటువంటి ద్రవ్యాన్ని వీళ్ళు తిని వాళ్లకు ఫలితాన్ని వాళ్ళకి ఫలితాలను అందిస్తారు. వీళ్ళు హుతం హోమం చేసినటువంటి భాగాలను తినగలిగిన వాళ్ళు, హోమం చేసిన ఆహుతులను స్వీకరించగలిగినటువంటి వాళ్ళు. హోమం చేసినటువంటి ఆహుతులను స్వీకరించాలి అంటే ఆ దేవత వేదంలో ప్రతిపాద్యమైన దేవతగా ఉండాలి. వేద ప్రతిపాద్య దేవతలే వీరు అని మహర్షి గారు చెప్తున్నారు. అగ్నయే పవమానాయ, అగ్నయే పావకాయ, అగ్నయే శుచయే అనేటువంటి వేద భాగాల్లో ఆయా అగ్నులు ఉన్నారు. అగ్నిపవమాన, అగ్నిపావక, అగ్నిశుచి అనే ముగ్గురు అగ్నులు ఉన్నారు. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి హోమద్రవ్యాలు ఇవన్నీ కూడా వేదాల్లో చెప్పినాయి. ఆ వేదాల్లో చెప్పబడినటువంటి హోమద్రవ్యాలను వీళ్ళు స్వీకరిస్తారు అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. స్వాహాభిమానినశ్చాగ్నే ఆత్మజాం స్త్రీ నజీజనత్ పావకం పవమానంచ శుచించ హుతభోజనం అనే శ్లోకంలో మళ్ళీ ఈ ముగ్గురికి కలిపి తేభ్యోగ్నయ సమభవన్ చత్వారింశచ్చ పంచచ తఏవ ఏకోన పంచాశత్ సాకం పితృపితామహై అనే తీరులో సంతానము కలిగింది. మొత్తం టోటల్ ఫ్యామిలీకి ఒక సంఖ్య ఉంది అని కూడా పై శ్లోకంలో చెప్తున్నారు. తేభ్య ఈ అగ్నిపవమాన, అగ్నిపావక, అగ్నిశుచి అని ముగ్గురున్నారు కదా. ఈ ముగ్గురికి భార్యల పేర్లు తెలియవు కానీ అగ్నయ సమభవన్ పిల్లలు పుట్టారు. పుట్టిన పిల్లలు కూడా అగ్నులే అయ్యారు. ఎంతమంది పిల్లలు పుట్టారు అంటే చత్వారింశచ్చ పంచచ 45 మంది పిల్లలు పుట్టారు. ఎవరెవరికి సర్దేస్తే గనక ఒక్కొక్క ఆయనకి 15 మంది చొప్పున, అగ్ని పవమాన ఆయనకి 15 మంది, అగ్నిపావక ఆయనకి 15 మంది, అగ్నిశుచి ఆయనకి 15 మంది, ముగ్గురికి కలిపి 45 మంది పిల్లలు పుట్టారు. తేభ్యోగ్నయ సమభవన్ చత్వారింశచ్చ పంచచ. ఈ 45 మంది అగ్నులు తఏవ ఏకోన పంచాశత్ సాకం పితృపితామహై. ఈ 45 మంది అగ్నులు వీళ్ళ తండ్రులు ముగ్గురు అని కలిపితే 48 మంది అయ్యారు. వీళ్ళ తాతగారు మన స్వాహ తాలూకు పతి గారు అగ్ని ముఖ్యాగ్ని ఆయన్ని కలిపితే 49 మంది అయ్యారు. తఏవ ఏకోన పంచాశత్ 49 మంది అగ్నులు అయ్యారు. సాకం పితృపితామహై. ఈ 45 మంది తండ్రులు, 45 మంది తాత మొత్తం అందరినీ కలిపితే, టోటల్ ఫ్యామిలీని కలిపితే మొత్తం 49 మంది అగ్నులయ్యారు అని మహర్షి గారు తేభ్యోగ్నయ సమభవన్ చత్వారింశచ్చ పంచచ తఏవ ఏకోన పంచాశత్ సాకం పితృపితామహై అనే శ్లోకంలో చెప్తున్నారు. వెంటనే మనం మధ్యలో దూరి ఇంతమంది అగ్నులు ఎందుకు, ఒక్క అగ్ని చాలదా, మాకు తెలిసిన ఒకే ఒక అగ్ని మండే అగ్ని, ఆ మండే అగ్ని అంటే చెప్తే సరిపోతుంది, 49 మంది అగ్నులున్నారని ఇవన్నీ ఎందుకు చెప్పటం అని మనం అడగచ్చు. దానికి సమాధానంగా మహర్షి గారు అంటున్నారు, వైతానికే కర్మణి యత్ నామభిర్బ్రహ్మవాదిభి ఆగ్నేయ ఇష్టయో యజ్ఞే నిరూప్యంతే అగ్నయస్తు తే అని. మీకు అగ్ని అంటే చలి కాచుకోవటానికో వంట చేసుకోవటానికో అగ్ని, ఆ అగ్ని లౌకికమైనటువంటి అగ్ని. ఆ లౌకికమైన అగ్నిని గురించి చెప్పటం లేదు, మేము చెప్పేది వైదికమైనటువంటి అగ్నులను గురించి. వైదికమైన అగ్నులు అంటే ఏంటి అంటే వైతానికే కర్మణి, వేదంలో కొన్ని యజ్ఞక్రతువులను చెప్తారు కదా, యజ్ఞకర్మలను గురించి చెప్తారు కదా, ఇష్టులు అంటారు, యాగాలంటారు, రకరకాల మాటలతో అంటారు.
ఆ కర్మలలో వైతానికే కర్మణి నామభి యన్నామభి ఈ ఈ అగ్నుల పేర్లతో బ్రహ్మవాదిభి ఆ వేదం తెలిసినటువంటి వాళ్ళు, వేదార్థం తెలిసిన వాళ్ళు, వేదంలో చేయవలసినటువంటి కర్మలను గురించి తెలుసుకున్నటువంటి వాళ్ళు ఆగ్నేయ ఇష్టయ నిరూప్యంతే. అగ్నికి సంబంధించిన వేరు పేర్లతో వేరు యాగాలను చేస్తారు. ఒక యజ్ఞంలోనే వేరు పేర్లతో అగ్నికి ఇష్టులను చేస్తారు, లేదా ఒకే క్రతువులో వేరు భాగాలుగా అగ్నికి వేరు పేర్లతో సమర్పిస్తారు. ఆ వేరు పేర్లతో యజ్ఞాలలో ఉపయోగపడే, యజ్ఞాలలో పూజించబడేటువంటి అగ్నయ తుతే వీళ్ళు. అగ్నయే పవమానాయ, అగ్నయే పావకాయ, అగ్నయే శుచయే ఉన్నట్లుగా ఇంకా చాలామంది అగ్నులు ఉన్నారు వేదంలో. అగ్నయే అన్నవతే, అగ్నయే అన్నాదాయ, అగ్నయే క్షామవతే, అగ్నయే గృహమేధినే, చాలా పేర్లతో అగ్నులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా వేరు పేర్లతో వేదాలలో ప్రతిపాద్యమైనటువంటి అగ్నులు. ఆ వేరు పేర్లతో ఉండేటువంటి అగ్నులకు వేరు క్రతువులు ఉన్నాయి. ఒకే యాగంలో అగ్నే వేరు పేర్లతో వస్తాడు. ఇవన్నీ కాకుండా మళ్ళీ కేవల అగ్ని అనే పేరుతో కూడా వస్తాడు. అలా వేరు పేర్లతో ఉండేటువంటి ఈ అగ్నులు 49 మంది వేద ప్రతిపాద్యమైన దేవతలు అని చెప్పడానికి ఇది చెప్తున్నాము. అంతే తప్ప చలి కాచుకునే అగ్నిని గురించి చెప్పటం లేదు. నా లౌకిక అగ్ని అని మహర్షి గారు వైతానికే కర్మణియత్ నామభిర్బ్రహ్మవాదిభి ఆగ్నేయ ఇష్టయో యజ్ఞే నిరూప్యంతే జ్ఞయస్తుతే అనే ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఇదేం తర్వాత స్వధ అనే ఒక అమ్మాయి దక్ష ప్రజాపతి గారికి, ఆవిడ్నేమో పితృదేవతలకు ఇచ్చారు అని చెప్పారు కదా. ఆ పితృదేవతలు ఎంతమంది ఉన్నారు, లేదా ఎన్ని రకాల వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఈ స్వధకి ఏం పిల్లలు పుట్టారు, వాళ్ళ సంతానం ఎలా ఉంది అనే విషయాన్ని పై శ్లోకాల్లో చెప్తున్నారు. అగ్నిష్వాత్తాః బర్హిషదః సౌమ్యాః పితర ఆజ్యపాః సాగ్నయో నగ్నయస్తేషాం పత్ని దాక్షాయిణి స్వధా అని. పితృదేవతలందరికీ కలిపి ఒకే స్వధ. ఆ పితృదేవతలు మాత్రం అగ్నిష్వాత్తాః అని ఒక తెగవారు, బర్హిషదః అని ఇంకొక తెగవారు, సౌమ్యాః అని ఇంకో రకమైన వారు, సోమ ఆహుతులను స్వీకరించగలిగినటువంటి వాళ్ళు. పితృదేవతలే కాని వాళ్ళు కొంతమంది ఆజ్యాహుతులను మాత్రమే స్వీకరించేటువంటి వాళ్ళు. సాగ్నయ కొంతమందికి అగ్నౌకరణం అనేటువంటి ఒక ప్రత్యేక విధానం ఉంది. అనగ్నయ కొంతమందికి ఆ అగ్నౌకరణం అనే విధానం లేదు. ఇలా పితృదేవతలు రకరకాల వాళ్ళు, రకరకాల తెగల వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కలిపి పత్ని దాక్షాయిణి స్వధ. ఈ స్వధ అనేటువంటి ఆవిడ ఒకే పత్ని అని మహర్షి గారు చెప్తున్నారు. ఫస్ట్ ఒక విషయం తేల్చేసుకుందాము. ఇంతమందికి కలిపి ఒకే పత్ని ఏమిటి, అందులోనూ ఈ భాగవత పురాణంలో ఈ మాట ఏమిటి అనే మాట మనం అడగకూడదు. ఎందుకంటే స్వధ అనేటువంటి ఆవిడ పితృదేవతలకు ఇవ్వవలసినటువంటి ఆహుతులను ఇచ్చేందుకు ఉపయోగించే మంత్రం అనే తీరులో అర్థం చేసుకోవలసినటువంటి దేవత. ఆ దేవత ద్వారా, ఆ మంత్రం ద్వారా అందిస్తేనే పితృదేవతలకు చేరుతుంది, లేకపోతే చేరదు అనేటువంటి అర్థంలో ఈ విషయాన్ని చెప్తున్నారు గనక ఇంత చిన్న విషయాన్ని గురించి మనం ఎక్కువ ఆలోచించుకోకూడదు. అది ఇప్పుడే తేల్చేసేసుకోవాలి. స్వధ అనేటువంటిది ఒక స్త్రీ కాదు. పితృదేవతలు అనేవాళ్ళు ఆవిడ భర్తలు కారు. స్వధ అనేటువంటి ఆవిడ ఒక దేవత, ఒక మంత్రానికి దేవత. ఆ దేవతానుగ్రహంతో వచ్చినటువంటి మంత్రంతో సమర్పిస్తేనే పితృదేవతలకు చేరుతుంది అనేది ఇక్కడ ప్రధానమైన అంశం. ఆ పితృదేవతలు రకరకాల తెగలకు చెందిన వాళ్ళు అనేది రెండవ అంశం. వాళ్ళలో అగ్నిష్వాత్త పితర ఏహగచ్చత అనేటువంటి మంత్రాలలో ఉండేటువంటి అగ్నిష్వాత్తులు అనే పేరు కలిగిన పితృదేవతలు, వీళ్ళు ఒక తెగవాళ్ళు. బర్హిషద పితర ఆహం పితృన్ అనేటువంటి మంత్రాలలో ఉండేటువంటి బర్హిషద అనే తీరులో ఉండేటువంటి పితృదేవతలు. సౌమ్యాహ సోమాహుతికి అర్హత సాధించినటువంటి పితృదేవతలు. సోమం అంటే ఒక తీగ లాంటిది. తీగ
ఆ తీగని కొట్టి రసం తీసి దాన్ని యాగం చేస్తారు. ఆ యాగం చేయటానికి, ఆ యాగంలో ఆ సోమ రసాన్ని ద్రవ్యంగా సమర్పించటానికి ఎవరెవరు అర్హులు అని వేదం తీర్మానం చేసి పెట్టింది. ఆ అర్హతలో వీళ్ళు కూడా ఉన్నారు. ఈ సౌమపాహ లేదా సౌమ్యాహ అనే తెగకి చెందినటువంటి పితృదేవతలు కూడా ఉన్నారు. వాళ్ళు ఒక రకమైన వాళ్ళు. ఇలా సోమాహుతిని స్వీకరించక ఆజ్యాన్ని మాత్రమే స్వీకరించేటువంటి వాళ్ళు ఆజ్యపాహ అనేటువంటి వాళ్ళు. వీళ్ళు కూడా పితృదేవతల్లో ఒక కోవకు చెందిన వాళ్ళే. ఇది కాక సాగ్నయ, శ్రాద్ధం మొదలైనటువంటి కర్మలలో అగ్నౌకరణం అనే ఒక ప్రక్రియ ఉంటుంది. ఆ అగ్నౌకరణం చేయవలసినటువంటి వాళ్ళు సాగ్నయ అనేటువంటి కోవకి చెందిన వాళ్ళు. అగ్నౌకరణం అక్కర్లేని వాళ్ళు, అగ్నౌకరణం లేకుండానే తృప్తి పొందేవాళ్ళు అనగ్నయ. అగ్నౌకరణం లేని వాళ్ళు అనగ్నయ అనేటువంటి కోవకు చెందిన వాళ్ళు. ఇలా పితృదేవతలే రకరకాలుగా ఉన్నారు. ఎంతమంది ఉన్నారు అని లెక్క కూడా లేదు. అలాంటి వాళ్ళందరూ కూడా ఈ స్వధ అనేటువంటి మంత్రంతో ద్రవ్యాన్ని సమర్పిస్తే తృప్తి పొందుతారు అనేటువంటి అర్థంలో అగ్నిశ్వాత్తాః బర్హిషదః సౌమ్యాః పితర ఆజ్యపాః సాగ్నయో నగ్నయస్తేషాం పత్నీ దాక్షాయణీ స్వధా అనేటువంటి శ్లోకాన్ని మహర్షి గారు చెప్తున్నారు. ఈ పితృదేవతలకి స్వధ అనేటువంటి పత్నికి తేభ్యో దధార కన్యే ద్వే వయునాం ధారిణీం స్వధ ఉభేతే బ్రహ్మవాదిన్యౌ జ్ఞాన విజ్ఞాన పారగే అనే తీరులో ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు అని చెప్తున్నారు. ఈ పితృదేవతలకి దధార కన్యే ద్వే, ఇద్దరు ఆడపిల్లలకి జన్మనిచ్చింది స్వధ. ఆ స్వధకి పితృదేవతలకి పుట్టినటువంటి ఆడపిల్లలిద్దరూ వయునా ధారిణి అనే పేర్లతో ఉన్నారు. వయునాం ధారిణీం స్వధ. వీళ్ళిద్దరూ కూడా ఉభయతే బ్రహ్మవాదిన్యౌ, బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు. జ్ఞాన విజ్ఞాన పారగే, కేవలం బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవటం, శబ్దంతో అర్థం చేసుకోవటం మాత్రమే కాదు, జ్ఞానం శాస్త్రం ద్వారా అందవలసినటువంటి జ్ఞానం, విజ్ఞానం అదే శాస్త్ర విజ్ఞానం అనుభవ రూపంలో మారటం అనేటువంటి స్థితిని కూడా అందుకున్న వాళ్ళు. జ్ఞాన విజ్ఞాన పారగే, ఈ రెండిటినీ అందుకున్న వాళ్ళు బ్రహ్మతత్వవేత్తలు ఈ ఇద్దరు ఆడపిల్లలు అని మహర్షి గారు తేభ్యో దధార కన్యే ద్వే వయునాం ధారిణీం స్వధ ఉభేతే బ్రహ్మవాదిన్యౌ జ్ఞాన విజ్ఞాన పారగే అని చెప్తున్నారు. కథాపరంగా చూసుకున్నప్పుడు పితృదేవతలకి స్వధకి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఆ ఆడపిల్లలకి మళ్ళీ సంతానం లేదు. ఎందుకంటే వాళ్ళు బ్రహ్మతత్వ జ్ఞానం మీద పడిపోయి పెళ్ళిళ్ళు అవి చేసుకున్నట్లు లేదు. అందువల్ల వాళ్ళ సంతతి అక్కడితో ఆగిపోయింది అనే విషయాన్ని స్థూలంగా చెప్తున్నారు. సూక్ష్మంగా జాగ్రత్తగా ఆలోచించుకున్నప్పుడు మాత్రం శ్రద్ధగా స్వధ అనేటువంటి మంత్రంతో పితృదేవతలకు అర్చన చేసినప్పుడు ఆ పితృదేవతలు సంతృప్తి చెందితే వయునా ధారిణి అనేటువంటి రెండు ఫలితాలను ఇస్తారు. వాళ్ళు ఇవ్వగలిగినటువంటి మిగతా ఫలితాలకు లెక్కలేదు, దానితో పాటుగా వయునా ధారిణి అని రెండు ఫలితాలను ఇస్తారు. వయునా అంటే ప్రజ్ఞ అనే అర్థాన్ని తీసుకోవచ్చు, ప్రజ్ఞ జ్ఞానం అనేటువంటి అర్థాన్ని. ధారిణి అంటే చూస్తేనే తెలిసిపోతోంది, వింటేనే తెలిసిపోతోంది, ధారణ చేసేటువంటి సామర్థ్యం అనే అర్థంలో తీసుకోవచ్చు అని. కాబట్టి జ్ఞానం, ఆ జ్ఞానాన్ని ధారణ చేయగలిగినటువంటి సామర్థ్యం అనే రెండిటిని ఈ పితృదేవతలు ఇస్తారు. ఈ పితృదేవతల ద్వారా ఈ రెండిటిని గనక పొందినట్లయితే వీటి ద్వారా ఉభయతే బ్రహ్మవాదిన్యౌ బ్రహ్మతత్వ సాక్షాత్కారానికి వీలుగా ఉపయోగపడతారు. ఆ సాక్షాత్కారానికి వీలుగా చేసుకోవలసినటువంటి వేదాంత వాక్య విచారణకు ఈ ధారణ వయున ఇద్దరు ఉపయోగపడతారు. జ్ఞాన విజ్ఞాన పారగే, జ్ఞానము ఆ జ్ఞానం ద్వారా అందుకోవలసినటువంటి విజ్ఞానము ఈ రెండిటినీ అందుకోవటానికి కూడా ఈ వయున ధారిణి అనే రెండు ఫలితాలు చక్కగా ఉపయోగపడతాయి అనే సూక్ష్మార్థాన్ని కూడా మహర్షి గారు చెప్తున్నారు. చేసేది ధర్మాచరణ అని అనుకున్నా సరే అది పరమాత్మ జ్ఞానం వైపుకే వెళుతుంది. చేసేది అగ్ని ద్వారా
కర్మాచరణ అని అనుకున్నా అది అటే దారితీస్తుంది. చేసేది పితృదేవతా పూజ లేదా పితృదేవతలను అర్చించుకోవటం అని అనుకున్నా సరే శ్రద్ధగా చేసుకుంటే అది అటువైపుకే దారితీస్తుంది అనే మెసేజ్ని ఇవ్వదలుచుకుని తేభ్యో దధార కన్యేద్వే వయునాం ధారిణీం స్వధ ఉభేతే బ్రహ్మవాదిన్యౌ జ్ఞాన విజ్ఞాన పారగే అనే ఈ శ్లోకాన్ని చెప్తున్నారు. దీంతో పాటు ఇంకొక ఆవిడ మిగిలింది, ఆవిడ గురించి చెప్తాను అని 2 శ్లోకాలు చెప్తున్నారు. భవస్య పత్నీతు సతి భవం దేవమనువ్రత ఆత్మన సదృశం పుత్రం నలేభే గుణశీలత అనే శ్లోకాన్ని, పై శ్లోకాన్ని. చివరి ఆవిడ 16వ ఆవిడ సతి అనే పేరు కలిగినటువంటి ఆవిడ అనుకున్నాం కదా, దక్ష ప్రజాపతి గారి పుత్రి. ఆవిడ భవస్య పత్నీతు సతి, ఆవిడ్ని భవుడికి అంటే రుద్రుడికి ఇచ్చి పెళ్లి చేశారు కదా. కానీ భవస్య పత్నీతు సతి భవం దేవం అనువ్రత, ఆ పరమేశ్వరుణ్ణి అనువ్రత నిత్యము సేవతో వెంటపడినా సరే అనువ్రత ఆయన వెంటపడి ఆయనకు సేవలు చేసుకుంటున్నాం, ఆయనతో కూడా ఉంటున్నా సరే ఆత్మన సదృశం పుత్రం నలేభే గుణశీలత, ఆవిడికి సంతానం కలగలేదు. అందులోనూ ఆవిడకున్న గుణం కానీ ఆవిడకున్న శీలం స్వభావం కానీ సచ్చారిత్రం కానీ దానికి తగ్గ పిల్లవాడు అసలు ఆవిడికి పుట్టలేదు. ఆత్మనః సదృశం గుణశీలత, తన గుణంతో కానీ తన శీలంతో కానీ సమానంగా ఉండేటువంటి పుత్రుడు ఆవిడికి పుట్టలేదు. ఆత్మనః సదృశం పుత్రం నలేభే గుణశీలత అని భవస్య పత్నీతు సతి భవం దేవమనువ్రత ఆత్మనః సదృశం పుత్రం నలేభే గుణశీలత అనే ఈ శ్లోకంలో మహర్షి గారు చెప్తున్నారు. దీనికి తోడు ఇంకొకటి కూడా జరిగింది. పితరి అప్రతిరూపే స్వే భవాయా నాగసేరుష అప్రౌఢైవ ఆత్మనాత్మానం అజహాద్యోగ సంయుత అని కూడా జరిగింది అని మహర్షి గారు చెప్తున్నారు. ఆవిడ తన శరీరాన్ని అర్ధాంతరంగా చాలించవలసి కూడా వచ్చింది. ఆత్మనా ఆత్మానం అజహాత్, ఇంకోళ్ళు ఎవరి సహాయము తీసుకోకుండా తనంతట తానే తన శరీరాన్ని విడిచిపెట్టింది. అందులోనూ యోగ సంయుత యోగాగ్నిని వెలిగించి ఆ యోగాగ్నిలో తన శరీరాన్ని ఆవిడ వదిలేసింది. అప్రౌఢైవ, అప్పటికి ఆవిడకేం పెద్ద వయస్సు కాలేదు, అంతగా శరీరాన్ని విడిచిపెట్టవలసినంత వయసు రాకపోయినా జరిగింది. ఎందుకు జరిగింది అంటే పితరి అప్రతిరూపే స్వే భవాయా నాగసే రుష, తన పతి భవుడు తన పతి సామాన్యుడు కాడు. ఆయన ఈ జగత్ సృష్టికర్త యొక్క పరమాత్మ రూపం, జగత్ సృష్టికర్త అయినటువంటి పరమాత్మ యొక్క రూపం. దీనికి తోడు అనాగసే, మానవుల యొక్క పాపాలను పోగొట్టేటువంటి వాడు ఆయన. ఇది కాక మానవులకు జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి వాడు ఆయన. ఇలాంటి భవుడు భవాయ అనాగసే, భవుడు ఇలా ఉండగా తన తండ్రి అయినటువంటి దక్ష ప్రజాపతి గారు ఆయనకి అనుకూలంగా నడుచుకోలేదు. పితరి అప్రతిరూపే స్వే, ఆయనకి ప్రతికూలంగా వ్యవహరించాడు. ఒకానొక సందర్భంలో, ఒక సందర్భం కాదు 2 సందర్భాలలో వ్యవహరించేసరికి దాన్ని ఆవిడ తట్టుకోలేకపోయింది. తట్టుకోలేక రుష కోపంతో ఈ పని చేసింది అని మహర్షి గారు పితరి అప్రతిరూపే స్వే భవాయా నాగసే రుష అప్రౌఢైవాత్మనాత్మానం అజహాద్యోగ సంయుత అనే ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఈ శ్లోకంతో మనుకన్యాన్వయే నరనారాయణ వర్ణనం అనే పేరు కలిగినటువంటి 4వ స్కంధంలోని ఈ ప్రథమాధ్యాయాన్ని పూర్తి చేసేస్తున్నారు. ఈ ప్రథమాధ్యాయంలో మనం మొదటి నుంచి చూస్తూ వస్తున్నట్లుగా మనువు గారు, ఆ మనువు గారి యొక్క 3 ఆడపిల్లలు, ఆ 3 ఆడపిల్లల్లో ఎవరెవరికి ఇచ్చారు, ఎవరెవరి పిల్లలు కలిగారు, వాళ్ళ పిల్లలు ఏమిటి, కుదిరితే వాళ్ళ పిల్లలు ఎవరు అనేటువంటి వంశక్రమం లేదా భాగవత ప్రస్తావనలో వచ్చినటువంటి విసర్గ క్రమం అనేటువంటి క్రమం గురించిన ప్రస్తావన ఉంది. అందులోనూ నరనారాయణులు పుట్టుకొచ్చినప్పుడు చేసినటువంటి బ్రహ్మాది దేవతల స్తుతి ఇవన్నీ ఉన్నాయి.
దానితో పాటు చివరికి సతీదేవి తండ్రి గారి మీద కోపంతో తన శరీరాన్ని వదిలిపెట్టింది అనేటువంటి అంశం ఉంది. ఈ అంశం ఎన్నెన్నో ప్రశ్నలను లేవనెత్తుతోంది. సతీదేవి ఇంత పని ఎందుకు చేసింది అనేటువంటి ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఇలాంటి అంశాలతో కూడిన ఇలాంటి ప్రశ్నలను లేవనెత్తేటువంటి ప్రథమాధ్యాయం పూర్తి కాగానే సహజంగా మంచి క్యూరియాసిటీ ఎక్కువ ఉండేటువంటి విదురుడు రెండవ అధ్యాయంలో ప్రశ్న వేస్తున్నాడు. విదురౌవాచ భవే శీలవతాం శ్రేష్ఠే దక్షో దుహితృవత్సల విద్వేషమకరోత్ కస్మాత్ అనాదృత్యాత్మజాం సతీం అని. అయ్యా, మీరు దక్షుడు భవుడి పట్ల, శ్రీరుద్రుడి పట్ల లేదా పరమేశ్వరుడి పట్ల ఏదో అనుచితంగా ప్రవర్తించాడు అని అంటున్నారు. ఆ ప్రస్తావన అనేది ఎందుకు జరిగింది? భవే శీలవతాం శ్రేష్ఠే, ఆ పరమేశ్వరుడు శీలవతాం శ్రేష్ఠ, తన నడవడికతో అందరికంటే గొప్పవాడై ఉన్నాడు. ఆయన యొక్క వైరాగ్యానికి, ఆయన యొక్క విశేషాలకు అంతులేదు, ఆయన యొక్క భక్తవాత్సల్యానికి కూడా అంతులేదు. ఇలాంటి వాడు ఆ పరమేశ్వరుడు. భవే శీలవతాం శ్రేష్ఠే. దక్ష దుహితృవత్సల, దక్షుడేమో తన ఆడపిల్ల అంటే చాలా ఇష్టంగా ఉంటాడు, అందులోనూ సతీదేవి అంటే ఆయనకి చాలా ఇష్టం. ఇలాంటి పరిస్థితుల్లో శీలవతాం శ్రేష్ఠ కాబట్టి పరమేశ్వరుడి మీద భక్తి ఉండాలి, తన ఆడపిల్ల మీద తనకు చాలా ప్రేమ కాబట్టి సహజంగానే అల్లుడంటే ఇష్టం ఉండాలి. ఇలా ఉండగా విద్వేషం అకరోత్ కస్మాత్, ఆ భవుడంటే ఈయనకి విద్వేషం అనేది ఎందుకు పుట్టుకొచ్చింది? అనాదృత్యాత్మజాం సతీం, అందులోనూ తన పిల్లను కూడా లెక్క చేయకుండా, తను ఇచ్చిన ఆడపిల్లను కూడా లెక్క చేయకుండా అల్లుడు మీద ఈయన ఎందుకు ద్వేషం పెంచుకున్నాడు? ఆస్తి లాంటి ద్వేషాలకు అవకాశం లేనే లేదు. ఎందుకంటే ఆ పరమేశ్వరుడికి ఆస్తి అనేదే లేదు. దక్షుడు కూడా పాపం అలాంటి వాడేం కాడు, వాళ్ళకేం వేరే తగాదాలు లేవు కదా. అలాంటప్పుడు వీళ్ళిద్దరికీ ఇలా విద్వేషం అనేది ఎందుకు వచ్చింది? వీళ్ళిద్దరికీ కూడా కాదు, దక్షుడి మనసులో పరమేశ్వరుడి విషయం మీద విద్వేషం అనేది ఎందుకు కలిగింది అని విదురుడు అడుగుతున్నాడు. భవే శీలవతాం శ్రేష్ఠే దక్షో దుహితృవత్సల విద్వేషమకరోత్ కస్మాత్ అనాదృత్యాత్మజాం సతీం అనే ఈ శ్లోకంలో. అయ్యా, కస్తం చరాచర గురుం నిర్వైరం శాంత విగ్రహం ఆత్మారామం కథం ద్వేష్టి జగతో దైవతం మహత్. అసలు పరమేశ్వరుడి మీద ద్వేషం అనేది ఎలా పుట్టుకొస్తుందయ్యా? ఆశ్చర్యంగా ఉంది. ఆయన చరాచర గురువు, ఈ కదిలే ప్రాణులకి, కదలని ప్రాణులకి, కదిలే వస్తువులకి, కదలని వస్తువులకి అన్నిటికీ ఆయన గురువు, అన్నిటికంటే పెద్దవాడు. నిర్వైర, ఎవరి మీద వైరభావం ఉన్నవాడు కాదు. శాంత విగ్రహం, చాలా శాంతమైన స్వరూపం కలిగిన వాడు. ఆత్మారామం, తనలో తాను సంతోషిస్తాడు కానీ ఇంకొక వస్తువు కోసం చూడవలసిన వాడు కూడా కాడు. కథం ద్వేష్టి, ఇలాంటి వాడి మీద ద్వేషం అనేది ఎందుకు కలుగుతుంది? జగతో దైవతం మహత్, ఈ జగత్తుకి చాలా గొప్ప దేవుడైనటువంటి ఆ పరమేశ్వరుడి మీద ఎవరికైనా ద్వేషం అనేది ఎందుకు కలుగుతుంది? అందులోనూ పిల్లనిచ్చిన మావగారికి ద్వేషం అనేది ఎందుకు కలిగింది? పరమేశ్వర ద్వేషమే పనికిరాదు. ఆ పరమేశ్వర ద్వేషమే పనికిరానప్పుడు ఆయన మావగారికే ఆయన మీద ద్వేషం అనేది ఎందుకు వచ్చింది అని నేను తెలుసుకోగోరుతున్నాను అని విదురుడు. ఏతదాఖ్యాహి మే బ్రహ్మన్ జామాతు శ్వశురస్య చ విద్వేషస్తు యతః ప్రాణాం స్తత్యజే దుస్త్యజాన్ సతి అనే శ్లోకంలో అడుగుతున్నాడు. ఏతదాఖ్యాహి మే బ్రహ్మన్, ఓ స్వామి, ఓ మైత్రేయ మహర్షి, ఇది నాకు చెప్పు. ఏం చెప్పాలి? జామాతు శ్వశురస్య చ, అల్లుడికి మామగారికి తేడా ఎందుకు వచ్చింది? విద్వేషస్తు, ఈ తేడా, అందులోనూ మామగారి మనసులో అల్లుడి మీద ఈ ద్వేషం అనేది ఎందుకు వచ్చింది? అది యతః ప్రాణాం స్తత్యజే దుస్త్యజాన్ సతీ, సతీదేవి తన శరీరాన్ని విడిచిపెట్టడం వరకు ఎందుకు వచ్చింది? ఆ విద్వేషం ద్వారానే కదా సతీదేవి తన ప్రాణాలను ఎవరూ వదిలిపెట్టలేని, సతీదేవి అసలు వదిలిపెట్టకూడని ప్రాణాలను వదిలిపెట్టింది అంటున్నావు. అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది నాకు వివరంగా చెప్పు అని ఈ శ్లోకంలో
ఏతదాఖ్యాహి మే బ్రహ్మన్ జామాతు శ్వశురస్య చ విద్వేషస్తు యతః ప్రాణాం స్తత్యజే దుస్త్యజాన్ సతి అనే శ్లోకంలో అడుగుతున్నాడు. మైత్రేయ మహర్షి గారు దీనికి సమాధానం ఎలాగో చెప్పబోతారు, జాగ్రత్తగా పరిశీలించుకుంటాము. అందులో మనం చేయవలసినవి చేయకూడనివి ఏమున్నాయి అనే విషయాలను కూడా ఆకళింపు చేసుకోగలుగుతాము. దానికంటే ముందు మాత్రం మనం ధర్మాచరణలో ఏమాత్రం సరిగ్గా నడుచుకోవాలి, అలాగే అగ్నిపూర్వకమైనటువంటి క్రతువులలో ఏమాత్రం మనం మనస్సును ఉంచుకోవాలి, పితృదేవతల పట్ల ఎందుకు మనం శ్రద్ధ వహించాలి, దానితో పాటుగా పరమేశ్వరుడి పట్ల ఎందుకు ద్వేషాన్ని మనం పొందకూడదు అనే విషయాల మీద మహర్షి గారు చెప్పినటువంటి ఈ ఉపదేశం ద్వారా మనం కొత్త ఆలోచనలను, కొత్త ఐడియాస్ని పొందుదాము. అలా పొంది ధర్మం, అగ్ని, పితృదేవతలు వీటి ద్వారా అందుకోవలసినటువంటి పరమాత్మతత్వం అనే దాని మీద దృష్టి ప్రసరింపజేసుకుందాము. దానితో పాటుగా పొరపాటును కూడా మనసులో పరమేశ్వరుడి మీద ద్వేషం ఉంచుకోకూడదు అనే కఠినమైనటువంటి నిర్ణయాన్ని మనం తీసుకుందాము. మనకి అలా ఎవరి మీద ద్వేషం కూడదు, పరమేశ్వరుడి మీద అస్సలే ద్వేషం కూడదు, అలాంటి పరిస్థితిని మనకు తేకూడదు అని ఈ భూతభౌతిక ప్రపంచ నిర్మాత, అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. ఆ ప్రార్థనతో ఈ రోజుకి పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఆచార్యులు చెప్పినటువంటి అర్థాన్ని, అంతరార్థాన్ని మనసులో నిలుపుకుంటూ శ్రద్ధగా చతుర్థ స్కందంలో ప్రథమాధ్యాయంలో 56వ శ్లోకం దగ్గర నుంచి మనం పారాయణ చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే ప్రథమాధ్యాయే శ్లోకాః దేవా ఊచుః యో మాయయా విరచితం నిజయాత్మనీదం ఖేరూపభేదమివ తత్ప్రతిచక్షణాయ ఏతేన ధర్మసదనే ఋషిమూర్తినాద్య ప్రాదుశ్చకార పురుషాయ నమః పరస్మై సోయం స్థితివ్యతికరోపశమాయ సృష్టాన్ సత్వేన నః సురగణాననుమేయతత్వః దృశ్యాదభ్రకరుణేన విలోకనేన యచ్శ్రీనికేతమమలం క్షిపతారవిందం ఏవం సురగణైస్తాత భగవంతావభిష్టుతౌ లబ్ధావలోకైర్యయతుః అర్చితో గంధమాదనం తావిమౌ వై భగవతో హరేరంశా విహాగతౌ భారవ్యయా చ భువః కృష్ణౌ యదుకురుద్వహౌ స్వాహాభిమానినశ్చాగ్నేః ఆత్మజాం స్త్రీనజీజనత్ పావకం పవమానంచ శుచించ హుత భోజనం తేభ్యోగ్నయః సమభవన్
चत्वारिंशच्च पञ्च च चत्वारिंशच्च पञ्च च त एवैकोनपञ्चाशत् त एवैकोनपञ्चाशत् साकं पितृपितामहैः साकं पितृपितामहैः वैतानिके कर्मणि यत् वैतानिके कर्मणि यत् नामभिर्ब्रह्मवादिभिः नामभिर्ब्रह्मवादिभिः आग्नेय इष्टयो यज्ञे आग्नेय इष्टयो यज्ञे निरूप्यन्ते ज्ञयस्तु ते निरूप्यन्ते ज्ञयस्तु ते अग्निष्वात्ता बर्हिषदः अग्निष्वात्ता बर्हिषदः सौम्याः पितर आज्यपाः सौम्याः पितर आज्यपाः साग्नयो नग्नयस्तेषाम् साग्नयो नग्नयस्तेषाम् पत्नी दाक्षायणी स्वधा पत्नी दाक्षायणी स्वधा तेभ्यो दधार कन्ये द्वे तेभ्यो दधार कन्ये द्वे वयूनां धारिणीं स्वधा वयूनां धारिणीं स्वधा उभे ते ब्रह्मवादिन्यो उभे ते ब्रह्मवादिन्यो ज्ञानविज्ञानपारगे ज्ञानविज्ञानपारगे भवस्य पत्नी तु सती भवस्य पत्नी तु सती भवं देवमनुव्रता भवन् देवमनुव्रता आत्मनः सदृशं पुत्रम् आत्मनः सदृशं पुत्रं न लेभे गुणशीलतः न लेभे गुणशीलतः पितर्य प्रतिरूपे स्वे पितर्य प्रतिरूपे स्वे भवाया नागसे रुषा भवाया नागसे रुषा अप्रौढैवात्मनात्मानम् अप्रौढैवात्मनात्मानम् अजहाद्योगसंयुता अजहाद्योगसंयुता इति श्रीमद्भागवते श्रीमद्भागवते पारमहंस्यां संहितायां पारमहंस्यां संहितायां चतुर्थस्कन्धे चतुर्थस्कन्धे प्रथमोऽध्यायः प्रथमोऽध्यायः భక్తి ప్రపత్తులతో పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు అందరం క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంతం వరకు పఠించి మంగళాంతంగా నేటి అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినః శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.